Hello, dear aspirants. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. So guys, నిన్న మనం ఒక ఇంపార్టెంట్ వీడియో చేసుకోవడం జరిగింది. మనకి ఏదైతే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న టూ ఇమేజెస్ అయితే ఫస్ట్ కొన్ని హవర్స్ వరకు ఓన్లీ ఈ ఇమేజ్ మాత్రమే లీక్ అయింది. స్టూడెంట్స్ అందరూ మిగతా ఎగ్జామ్స్ ఎప్పుడు మిగతా నోటిఫికేషన్స్ ముఖ్యంగా గ్రూప్ 1 కి సంబంధించి ఏంటి అని చెప్పి వెయిట్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇమేజ్ కూడా లీక్ అవ్వడం జరిగింది. అయితే ఇది 100% అఫీషియల్ కానప్పటికీ సో మనం ఏవైతే ముందు నుంచి కొన్ని లీకేజెస్ చూస్తూ ఉన్నామో అది గ్రూప్ 1 పోస్ట్ కి సంబంధించి గ్రూప్ 2 పోస్ట్ కి సంబంధించి జాబ్ క్యాలెండర్ కి సంబంధించి దాదాపుగా ఆ లీకేజెస్ నిజం అవుతూ ఉన్నాయి. సో అటువంటి సందర్భంలో ఇది నిజం అవ్వడానికి మోర్ ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి మనం భావించాం. అయితే ఈ డేట్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా గ్రూప్ 2 కి సంబంధించి 2 months బ్యాకే ఇది లీక్ అవ్వడం జరిగింది. సో 2 months బ్యాక్ ఏవైతే గ్రూప్ 2 కి సంబంధించిన డేట్స్ ఉన్నాయో లీక్ అయ్యాయో దాంట్లో అండ్ నిన్న రిలీజ్ అయిన ఇమేజ్ ఏదైతే ఉంటుందో దాంట్లో పెద్దగా మార్పులు లేవు. అంతకు ముందు November 28th ప్రిలిమ్స్ అన్నారు అండ్ నిన్న వచ్చిన దాంట్లో కూడా November 28th ప్రిలిమ్స్ ఉంది. అయితే కొంతమంది ఏంటంటే మేబీ ఒక 1 week డిలే అవ్వచ్చు, అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఒక 1 week వరకు December 5th లోపే ఉండటానికి ఛాన్సెస్ ఉన్నాయి. November 28th నుంచి December 5th లోపు. అయితే మెయిన్స్ లో ఒక రోజు ముందుకు వెళ్ళిపోయింది, అందులో కూడా పెద్ద చేంజెస్ లేవు. సో ఈ విషయంలో స్టూడెంట్స్ ఎంత ఆలోచించినా కానీ చాలా మంది స్టూడెంట్స్ ని ఆలోచింప చేసింది ఏంటంటే గ్రూప్ 1 కి సంబంధించి ఎప్పుడైతే కొన్ని గంటల తర్వాత లీక్ అయిన ఈ డేట్. సో ముఖ్యంగా మనం ఇంతకు ముందు లీక్ అయిన డేట్స్ చూస్తే October 18th గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఉండొచ్చు, అది నిజం అవ్వడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి అని చాలా మంది అనుకున్నాం. సో దానికంటే ముందుకు వస్తే సీరియస్ గా చాలా ఆందోళన చెందొచ్చు అని అనుకున్నట్లుగానే సో ప్రిలిమ్స్ ఒక 15 days బిఫోర్ గానే షెడ్యూల్ అవ్వడం జరిగింది. అంటే October 18th ఉండాల్సిన ప్రిలిమ్స్ సో October 4th కి వెళ్ళిపోయింది. అండ్ ఇంకా చెప్పాలంటే ఇంకొక షాకింగ్ థింగ్ ఏంటంటే మెయిన్స్ ఎగ్జామినేషన్ మెయిన్స్ కి అంటే అంతకు ముందు ఆల్మోస్ట్ మనం చూస్తా ఉంటే December 19 నుంచి December 26th వరకు మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది అనుకున్నాం. కానీ నిన్న వచ్చిన డేట్స్ చూస్తా ఉంటే November 21st నుంచి November 27th, అంటే 30 days బిఫోర్కి వెళ్ళిపోయింది. 30 days బిఫోర్కి వెళ్ళిపోయింది అంటే ఆల్రెడీ గ్రూప్ 1 సిలబస్ చాలా హ్యూజ్ గా చాలా హెవీగా ఉంటుంది. దానికి తోడు లిమిటెడ్ పోస్ట్స్ అయినప్పటికీ కూడా ఎగ్జామ్ డేట్స్ ముందే తెలిసినా మనం చాలా గట్టిగా ప్రిపేర్డ్ గా లేం. ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అంటే అక్టోబర్ స్టార్టింగ్ లో కాబట్టి అంటే ఓన్లీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కి మన దగ్గర 4 months టైం ఉంది గ్రూప్ 1 ప్రిలిమ్స్ కి. సో జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, ఆల్రెడీ జూన్ లో 10 రోజులు అయిపోయాయి. దాన్ని కౌంట్ చేసుకున్నా కానీ 4 months మాత్రమే మన దగ్గర ఉంది. అండ్ అలాగే మెయిన్స్ కి ఎంత టైం ఉంది అంటే ఆల్మోస్ట్ సో అంటే ఇంకా చెప్పాలంటే డిసెంబర్ కాదు, ఓన్లీ ప్రిలిమ్స్ కి మెయిన్స్ కి మధ్యలో 1.5 month మాత్రమే టైం ఉంది. సో ఇది చూస్తే ప్రాక్టికల్ గా కొంచెం ఇంపాసిబుల్ అనిపిస్తుంది ఆ డేట్స్ నిజమా కాదా అని. సో అది నిజమా కాదా పక్కన పెడితే నిజంగానే ఈ డేట్స్ కి మెయిన్స్ ఎగ్జామినేషన్, ఈ డేట్స్ కి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఉంటే అంటే టోటల్ గా గ్రూప్ 1 కి మన దగ్గర ఉన్నది ఓన్లీ 5.5 months టైం. 5.5 months టైం. సో డియర్ స్టూడెంట్స్, మళ్ళీ మీకు ఒక అంటే ప్రికాషనరీ వీడియో. సో ఈ ఫస్ట్ 4 months ఏదైతే ఉందో ప్రిలిమ్స్ కి ముఖ్యంగా చెప్పాలంటే గ్రూప్ 1 ఒకవేళ 1:15 తీసుకుంటే మనకున్న 91 పోస్ట్ కదా, దాని 100 అనుకుందాం. అంటే మెయిన్స్ కి అర్హత సాధించేది 1500 మంది మాత్రమే ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయి మెయిన్స్ కి. సరే పోనీ 1:50 తీసుకున్నాం అనుకోండి. సో 100 పోస్ట్ అనుకుంటే మెయిన్స్ కి అర్హత సాధించేది ఒక 5000 members వరకు మాత్రమే. అంటే పోటీ కొన్ని వేల మందిలో, లక్షల మందిలో పోటీ ఉన్నప్పటికీ, అప్లై చేసినప్పటికీ అసలైన పోటీ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళ మధ్యలో, అంటే ప్రిలిమ్స్ లో ఆల్మోస్ట్ 98% స్టూడెంట్స్ ఎలిమినేట్ అవుతున్నారు. జస్ట్ 1500 నుంచి 5000 members మాత్రమే మెయిన్స్ కి అర్హత సాధిస్తున్నారు. సో ఫోకస్డ్ గా ప్రిలిమ్స్ ఫోకస్ చేస్తూ సో సాధ్యమైనంత వరకు మెయిన్స్ సబ్జెక్ట్స్ ని మనం ఇప్పుడే కంప్లీట్ చేసుకుంటే సో 100% గ్రూప్ 1 లో గ్రూప్ 2 తో పోల్చితే గ్రూప్ 1 లో ఈజీ కాంపిటీషన్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ అసలైన తిరకాసు ప్రిలిమ్స్ అవ్వడం. సో ఇప్పటికైనా గ్రూప్ 1 కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న స్టూడెంట్స్ చాలా మంది మొన్న యూపీఎస్సీ ప్రిలిమ్స్ మిస్ అయిన వాళ్ళు గ్రూప్ 1 ఫోకస్ చేయొచ్చు అనుకున్నారు. బట్ 5.5 months టైం ఏదైతే ఉంటుందో ఒకంతకు నిరాశకు గురి చేసిన
ప్లాన్డ్ గా సిస్టమాటికల్ గా గ్రూప్ 1 కి ఇంకా మళ్ళీ ఆఫ్లైన్ లేకపోతే మళ్ళీ దూర ప్లేసెస్ కి వెళ్ళడం ఇట్లాంటివన్నీ కాకుండా సో ఈ 5.5 months లో ముఖ్యంగా మనకు ఈ ప్రిలిమ్స్ కి మిగిలిన 4 months ఏదైతే ఉంటుందో సిస్టమాటికల్ గా స్ట్రాటజికల్ గా ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్తేనే గ్రూప్ 1 లో సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఒకవైపు గ్రూప్ 1 ఈజీ, సో గ్రూప్ 2 కి మనం పెడుతున్న ఎఫర్ట్స్ తో పోల్చితే గ్రూప్ 1 కి పెట్టే ఎఫర్ట్స్ తక్కువే. కానీ మనం ఏమనుకుంటాం అంటే డిస్క్రిప్టివ్ కష్టం అనుకుంటాం. సో నేనేమంటానంటే గ్రూప్ 1 కి ఏదైతే 4 నెలలు ఉందో ఫస్ట్ 1.5 months ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కలిపి ప్రిపేర్ అవ్వండి. అండ్ తర్వాత మిగిలిన 2.5 నెలలు ఏవైతే ఉంటుందో అప్పుడు ఓన్లీ ప్రిలిమ్స్ ని గ్రూప్ 1 ప్రిలిమ్స్ ని మాత్రమే ఫోకస్ చేయండి. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో సో ఇండియన్ హిస్టరీ ఉంటుంది, అలాగే పాలిటీ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, ఎకానమీ ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరన్మెంట్, ముఖ్యంగా జనరల్ మెంటల్ అండ్ సైకలాజికల్ ఎబిలిటీస్ ఉన్నాయి. సో నేనేం చెప్తున్నానంటే సో ఈ నెక్స్ట్ 1.5 months అంటే జూలై 15th వరకు ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఫోకస్ చేయండి. అండ్ జూలై 15th నుంచి అక్టోబర్ 1st వరకు సో కంప్లీట్ గా ఓన్లీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ని ఫోకస్ చేయండి. ఇప్పటికైనా కూడా మీరు గ్రూప్ 1 కి ప్రిపేర్ అయ్యి ఉండకపోతే రోహిత్స్ అకాడమీ is having a very best group 1 classes and this is the best group 1 classes we are having. రోహిత్స్ అకాడమీలో ఎక్స్క్లూజివ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లాసెస్ ఉన్నాయి, గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ వీడియో క్లాసెస్ ఉన్నాయి విత్ ద బెస్ట్ ఫ్యాకల్టీ టీమ్. ఇండియన్ హిస్టరీ శివాజీ సార్ చెప్తారు, అండ్ మళ్ళా గవర్నెన్స్ కానీ జాగ్రఫీ కానీ ఎన్వైరన్మెంట్ పార్ట్ జగదీష్ సార్ ఫోకస్ చేయడం, సైన్స్ అండ్ టెక్నాలజీ హిదాయతుల్లా సార్, అండ్ అలాగే సత్యనారాయణ సార్, శ్రీరామ్ గంగాధర్ సార్, అండ్ అలాగే ఎథిక్స్ రాఘవేంద్ర సార్, ఇలా ఒక్కొక్క సబ్జెక్ట్ కి బెస్ట్ ఫ్యాకల్టీస్ ఉన్నారు. మీకు లిమిటెడ్ కంటెంట్ తో సో ఏదైతే ఫ్యాకల్టీ చెప్తున్నారో అదే మెటీరియల్స్ ఇచ్చి సో క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్ లో మెయిన్స్ ప్రిలిమ్స్ 360 degrees లో కవరేజ్ చేసే విధంగా క్లాసెస్ ఉంటాయి. ఇప్పటికి చూసుకున్న 4 3 12 120 days ఉన్నాయి మన దగ్గర. సో రోహిత్స్ అకాడమీలో సో డే 1 డే 2 లాంటి ప్లానర్స్ ఉన్నాయి. సో మీరు జస్ట్ డే 1 డే 2 లాంటి ప్లానర్స్ చూస్తే ఇంటిగ్రేటెడ్ గా ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండు కవరేజ్ అవుతాయి. సో ఇది 120 days టోటల్ సిలబస్ కంప్లీట్ చేయాలంటే ఈ ప్లానర్ ఫాలో అవ్వండి. సో అండ్ అలాగే ఎక్స్క్లూజివ్ ప్రిలిమ్స్ మీరు భయంతో ఉంటే ఒక 3 నెలల ముందు నుంచి ప్రిలిమ్స్ ఫోకస్ అవ్వండి. సో ఆ 1.5 months లో మెయిన్స్ కి సరిపడ కష్టం మనం పడొచ్చు.